సన్యాసం తీసుకునేటువంటి సమయంలో గురువుల చేతి నుండి శిష్యులు పుడతారు అంటే కరకమల సంజాత అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే మా గురువుగారి చేతుల్లో నుంచి నేను పుట్టాను. నా పుట్టుకకు కారణం రమ్యానంద భారతిగా నా పుట్టుకకు కారణం గురువులు వారు. అంటే వారే తల్లి, వారే తండ్రి. అంతేకాదు మంత్రదీక్షను ఇవ్వటం మాత్రమే కాక దివ్య జ్ఞానాన్ని నాకు ఇచ్చినటువంటి గురువులు. అంతేకాదు నేను పూజించేటువంటి ఈ రోజుకు కూడా ఉదయాన్నే నిద్రలేవంగానే పూజించేటువంటి మొట్టమొదటి దైవం ఎవరు అని అంటే స్వామివారు. వారిని పూజించకుండా నా రోజు ప్రారంభం కాదు. ఏ రోజు ప్రారంభం కాదు. అట్లా మహిమాన్విత సిద్ధపురుషులుగా మీరన్నారు దగ్గరగా చూడటము అని. భగవంతుడిని దగ్గరగా చూస్తే భగవంతుడి మహిమలు, భగవంతుడి లీలలు, భగవంతుడి తత్వం దగ్గరగా ఉండి తెలుసుకుంటే ఆ తెలుసుకోవటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది, జ్ఞానస్థితిని కలిగిస్తుంది. కానీ అది ఆ అనుభూతిని వ్యక్తపరచాలంటే కొన్నిసార్లు మాటలు సరిపోవు. అనర్వచనీయమైనటువంటి, అద్వితీయమైనటువంటి, అసామాన్యమైనటువంటి ఆ అనుభూతి అది ప్రత్యక్షంగా అనుభూతి చెందితే తప్ప కేవలం మాటలతో దాన్ని చెప్పలేం. ఒక్క మాట మాత్రం నేను చెప్తాను. తల్లిగా, తండ్రిగా, గురువుగా, దైవంగా ఒకే స్వరూపంలో నన్ను అనుగ్రహిస్తున్నటువంటి వారు, నన్ను రక్షిస్తున్నటువంటి వారు, నన్ను దేవతకు దగ్గర చేసినటువంటి వారు, నాతో ధర్మ చైతన్యానికి కావలసినటువంటి కార్యక్రమాలు చేయిస్తూ హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి నన్ను నడిపిస్తున్నటువంటి వారు, నాకున్నటువంటి ఈ సిద్ధశక్తులన్నిటికీ కూడా కారణమైనటువంటి వారు, ఈ ప్రపంచానికి నిజమైనటువంటి జగద్గురువుగా అవతరించినటువంటి వారు, నడిచే దైవం సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు.